బంగారు రాజు పునరాగమనం ఓనం కథ. కొబ్బరి చెట్లు గాలిలో ఊగుతూ ఆకుపచ్చని వరి పొలాలు హొయలులకించే ఒక ప్రశాంతమైన గ్రామంలో చినుకుల వాసనతో గాలి ఎంతో మధురంగా ఉంది. మీను తన ఇంటి అరుగు మీద అమ్మమ్మ ఒడిలో కూర్చొని ఉంది. అమ్మమ్మ, రేపు ఆయన వస్తున్నారా అని మీను కళ్ళల్లో ఆతృతతో అడిగింది. అమ్మమ్మ నవ్వుతూ మీను తల నిమురుతూ, అవును చిట్టి తల్లి, మహాబలి చక్రవర్తి తన ప్రజలకు ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పడు అని చెప్పింది. చాలా కాలం క్రితం కేరళను మహాబలి అనే దయామయుడైన రాజు పాలించేవాడని అమ్మమ్మ కథ చెప్పడం ప్రారంభించింది. ఆయన చాలా శక్తిమంతుడు, కానీ ఆయన హృదయం అంతకంటే గొప్పది. ఆయన రాజ్యంలో అందరూ సమానమే, ఎవరు ఆకలితో ఉండేవారు కాదు. ఒక అందమైన ఉదయం రాజు తన రాజ్యంలో తిరుగుతూ ఒక సామాన్య తోటమాలికి తీయని మామిడి పండ్ల బుట్టను బహుమతిగా ఇస్తున్నారు. స్వర్గంలో ఉన్న దేవతలు ఈ దయామయుడైన రాజును పరీక్షించాలనుకున్నారు. శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బాలుడు వామనుడి రూపంలో భూమికి వచ్చాడు. చేతిలో తాటి ఆకు గొడుగు పట్టుకొని వచ్చిన వామనుడు మహాబలి చక్రవర్తిని ఒక చిన్న కోరిక కోరాడు. మహారాజా, నాకు నా 3 అడుగుల నేల దానం ఇస్తారా? రాజు ఆ బాలుణ్ణి చూసి నవ్వుతూ చిన్న కోరికను వెంటనే తీరుస్తానని ఒప్పుకున్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. వామనుడు ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయాడు. 1 అడుగుతో భూమిని, 2 అడుగుతో ఆకాశాన్ని కొలిచేశాడు. 3 అడుగు ఎక్కడ వేయాలి అని వామనుడు అడిగాడు. అది దైవ పరీక్ష అని గ్రహించిన మహాబలి ఏ మాత్రం సంకోచించకుండా వినయంతో వంగి తన తలని 3 అడుగుగా సమర్పించుకున్నాడు. రాజు భక్తికి నిజాయితీకి మెచ్చిన వామనుడు ఆయనకు ఒక వరం ఇచ్చాడు. ప్రతి ఏటా ఒకసారి తన ప్రియమైన ప్రజలను చూసేందుకు రావచ్చని ఆశీర్వదించాడు. ఆ పండుగే ఓనం. మహాబలి సంతోషంగా వామనుడికి కృతజ్ఞతలు చెప్పాడు. తన ప్రజల సంతోషాన్ని మళ్ళీ చూడటానికి అవకాశం దక్కినందుకు ఆయన ముఖం ప్రశాంతతతో వెలిగిపోయింది. మళ్ళీ గ్రామంలో చూస్తే పండుగ సందడి మొదలైంది. మీను, ఆమె సోదరుడు ఉన్ని ఉదయాన్నే లేచి రంగురంగుల పూలను సేకరించడానికి బయలుదేరారు. తడిగడ్డిపై పరిగెడుతూ మందార, మల్లె మరియు బంతి పూలను బుట్టల్లో నింపారు. మహారాజు రాక కోసం మనం మన ఊరిని అందంగా అలంకరించాలి అని ఉన్ని ఒక చెట్టు కొమ్మపై ఉన్న పువ్వును అందుకుంటూ అన్నాడు. ఇంటి ముందు అమ్మమ్మ మీనుకు పూలకం అనగా పూల ముగ్గు వేయటంలో సహాయం చేసింది. వారు పసుపు రంగు రేకులతో మొదలుపెట్టి ఎరుపు, ఆకుపచ్చ రంగులతో అందమైన డిజైన్లు వేశారు. ప్రతి రేకు మన హృదయంలోని ప్రేమకు నిదర్శనం అని అమ్మమ్మ చెప్పింది. మనం కలిసిమెలిసి ఉన్నామని మన రాజుకు చూపడమే ఈ పూకలం ఉద్దేశం. వంటగదిలో ఓన సంధ్య విందు భోజనం గుమగుమలాడిపోతోంది. అమ్మమ్మ నేలపై పెద్ద అరటి ఆకులను పరుస్తుంటే ఉన్ని ఆసక్తిగా చూస్తున్నాడు. అన్నం, పాయసం మరియు రకరకాల కూరలను వడ్డించారు. ఓనం రోజున అందరూ ఒకే కుటుంబంలా కలిసి భోజనం చేస్తారు అని అమ్మమ్మ ఉన్నీకి ఒక చిన్న తీపి పదార్థాన్ని తినిపించింది. సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఆకాశం ఎర్రగా మెరిసిపోతుంది. మీను, ఉన్ని తాము వేసిన పూకలం ముందు నిలబడ్డారు. మనం సంతోషంగా ఉండటం చూసి రాజుగారు కూడా సంతోషిస్తారు కదా అని ఉన్ని అడిగాడు. మీను నవ్వింది. పంచుకునే ప్రేమలోని అసలైన ఓనం ఉందని ఆమెకు అర్థమైంది. ఇద్దరూ కలిసి తమ ప్రియతమ రాజుకు మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు.